మానవుని యొక్క అత్యంత పెద్ద సమస్య ఇదే, ఏమనగా అతను ప్రతి విషయాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటాడు. ఎందుకు ఈ తాపత్రయం? ఒకసారి మీ లోపలికి మీరు చూసుకోండి. మనిషి కోరుకుంటాడు ఏమిటంటే పరిస్థితులు తన ఇష్ట ప్రకారం సాగాలని, వ్యక్తులు తన కోరిక ప్రకారం ప్రవర్తించాలని, మరియు భవిష్యత్తు అచ్చం అతను ఆలోచించినట్లుగానే మారాలని. కానీ అడుగుతున్నాను, ఇది సాధ్యమేనా? ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఎవరి కోరికతో నడవదు. జీవితం తన ధారలో ప్రవహిస్తుంది, మరియు ఎవరైతే ఈ ధారకు వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రయత్నిస్తారో వారికి కేవలం వేదన లభిస్తుంది. ఈ వేదన మనమే సృష్టించుకున్నది కదా. ఇదే కారణం ఏమనగా ఈ వాక్యం ఇంత లోతైనది, వదిలివేయండి, అంతా తనంతట తానే సరిగ్గా అయిపోతుంది. ఈ మాటను కేవలం వినకండి, దాని లోతుల్లోకి దిగండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వదిలివేస్తారో అప్పుడే మీ పోరాటం ముగిసిపోతుంది, మరియు జీవితం తనంతటా తాను సరైన దిశలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. పట్టుకోవడమే మన స్వభావం అయిపోయింది. కానీ ఈ పట్టుకునే స్వభావమే అభద్రత నుండి వస్తుంది. మనకు అనిపిస్తుంది ఏమనగా ఒకవేళ మనం వదిలివేస్తే అంతా చెడిపోతుందని. ఇది మన భయం మాత్రమే కదా. కానీ నిజానికి విరుద్ధంగా జరుగుతుంది. చూడండి, ఎంతగా మనం పట్టుకుంటామో అంతగా విషయాలు విరిగిపోతాయి, మరియు ఎంతగా మనం వదిలివేస్తామో అంతగా అంతా సహజంగా మరియు సమతుల్యంగా మారుతుంది. ఇది ఎలాగంటే ఏదైనా పువ్వును గట్టిగా పట్టుకుంటే దాని రేకులు విరిగిపోతాయి, అది చనిపోతుంది. కానీ ఒకవేళ దానిని సున్నితంగా వదిలివేస్తే అది తన పూర్తి అందంతో వికసించి ఉంటుంది. జీవితం కూడా అటువంటిదే. ఎప్పుడైతే మనం వదిలివేస్తారో అప్పుడు జీవితం వికసిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏమనగా వదిలివేయడం అంటే ఓటమిని అంగీకరించడం కాదు. వదిలివేయడం అంటే జీవితాన్ని దాని స్వభావం ప్రకారం సాగనివ్వడం. ఒక లోతైన విశ్వాసం. ఇది విశ్వసించడం ఏమనగా ఉనికి మీకు అదే ఇస్తుంది ఏది మీకోసం సరైనదో. ఓటమిని అంగీకరించడం నిష్క్రియాత్మకత, కానీ వదిలివేయడం క్రియాశీల విశ్వాసం. ఇది నమ్మడం ఏమనగా ఒకవేళ నేను పట్టు వదిలితే జీవితం నన్ను సంరక్షిస్తుందని. ఇదే నమ్మకం మనకు లోతైన శాంతిని ఇస్తుంది. మౌనంగా ఆలోచించండి. ఎప్పుడైతే మనం వదిలివేయడం తెలుసుకోమో అప్పుడు మనం చింతలో జీవిస్తాము. మన జీవితం ఒక భారంగా మారిపోతుంది. మనం ప్రతి సమయం ఇది ఆలోచిస్తూ ఉంటాము ఏమిటంటే రేపు ఏమి జరుగుతుందని. వ్యక్తులు మన గురించి ఏమి ఆలోచిస్తారు, మన ప్రణాళిక విజయవంతం అవుతుందో లేదో, మరియు ఈ చింత మన శక్తిని ఖతం చేసేస్తుంది.